తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడాను నాతోటి అనుబంధం పెంచుకున్నటువంటి తమ్ముడు శ్రీహరి లాగా హఠాత్మరణం చెందడం అనేది జీర్ణించుకోలేకపోతున్నాం. ఇంకా ఆ షాక్ నుంచి మేము కోలుకోలేని పరిస్థితి. తన కెరీర్ బిగినింగ్ నుంచి కూడాను నేను ఎప్పుడు హైదరాబాద్కి షూటింగ్ నిమిత్తం వచ్చినా నన్ను అంటి పెట్టుకుని ఉండేవాడు. అలాంటి అనుబంధున శ్రీహరికి బిగినింగ్ డేస్లో అతనిలో ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి అతనికి ఉన్న ఇంట్రెస్ట్ని తెలుసుకుని నా సినిమాల్లో ప్రతి దాంట్లో ఏదో రకంగా అతని ప్రమేయం అతని వేషం ఉండేలాగా చేసుకుంటారని ప్రోత్సాహం ఇచ్చాం. దానికి కృతజ్ఞతగా తను ఎప్పుడు మమ్మల్ని అంటిపెట్టుకుని ఉంటూ ఉండేవాడు. కానీ ఈ రోజున పరిశ్రమలో చాలా మంచి నటుడుగా పేరు సంపాదించుకుంటూ తనకంటే ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుంటూ ఒక ధీటులేని నటుడుగా, హీరోగా, విలన్గా, కమెడియన్గా, క్యారెక్టర్ యాక్టర్గా అన్ని రకాలుగాను మల్టీ ఫేస్టెడ్గా ఈ రోజున శ్రీహరి ఒక స్థానం సంపాదించుకుని ఇండస్ట్రీకి ఒక ఆస్తిలాగా, ఒక ఎస్సెట్ లాగా ఈ రోజున ఉన్న శ్రీహరి సడన్గా మన మధ్య లేకుండా పోయాడు అంటే కనుక ఇది మాలాంటి ఆత్మీయులకే కాదు, తన కుటుంబానికే కాదు, యావత్ తెలుగు సినిమా పరిశ్రమకే ఇది పెద్ద తీరని లోటు. చాలా దురదృష్టం. నా తమ్ముడు ఎక్కడున్నా సరే అతను ఆత్మశాంతి చేకూరాలని నా ప్రగాఢ సానుభూతిని ఈ కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నాను. ఒక మంచి ఫ్రెండ్ని పోగొట్టుకునే వాళ్ళ వయసులో చాలా పెద్దడైనా ఎప్పుడు నాకు అలా కలగలేదు. అంత బాగా నన్ను చూసుకున్నాడు. శ్రీహరి గారు ఉన్నారంటే షూటింగ్లో నాకు ఆ రోజు ఏ భయం ఉండేది. మా సానుభూతి తెలుపుతూ వాళ్ళ ఫ్యామిలీ అందరికీ.